Hello, welcome to the Explainer. American Dreams, Dollar Dreams. ఏదేమైనా అమెరికా కళ మరింత కాస్ట్లీ అయిందా? గ్రీన్ కార్డ్ దారులకు కొత్త ఫీజుల షాక్. ఈ ఇష్యూపై ఇవాళ ఎక్స్ప్లెయినర్ చూద్దాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం అమెరికాలో ఉన్న లక్షలాది మంది ఇండియన్స్ను నేరుగా వాళ్ళ మీద దీని ఇంపాక్ట్ ఉంటుంది. అమెరికా వెళ్ళాలి అని కలలుగానే స్టూడెంట్స్ అవ్వచ్చు, H-1B వీసాపై పనిచేస్తున్న ఐటీ ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఏళ్ల తరబడి ఎదురు చూసే గ్రీన్ కార్డ్ సీకర్స్ అవ్వచ్చు, అలాగే పొందిన కుటుంబాలు. వీళ్ళందరి ముందు ఒక కొత్త క్వశ్చన్: అమెరికాలో సెటిల్ అవటం కాస్ట్లీ అయిపోతుందా? ఎందుకంటే తాజాగా అమెరికా ప్రభుత్వం ఇమిగ్రేషన్కి సంబంధించిన చాలా ఫీజెస్ను పెంచుతోంది. కొన్ని ఫీజెస్ ఇప్పటికే అమల్లోకి వచ్చాయి, మరికొన్ని ప్రతిపాదన దశలో ఉన్నాయి. దే ఆర్ ప్రపోజింగ్ ఇట్. ఈ మార్పుల ప్రభావం ముఖ్యంగా ఇండియన్స్పై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎందుకంటే అమెరికాలో ఉండే విదేశీయుల్లో భారతీయులు ఎక్కువ, H-1B అప్లై చేసే వాళ్ళలో భారతీయులు ఎక్కువ, వెళ్ళే స్టూడెంట్స్లో భారతీయులు ఎక్కువ. సో ఎస్, విజిటర్స్ అంటే యూనివర్సల్గా వెళ్తూనే ఉంటారు. ముందుగా ఒక విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏంటంటే గ్రీన్ కార్డ్ అనేది కేవలం ఒక కార్డు కాదు, అది అమెరికాలో పర్మనెంట్ రెసిడెన్సీకి ఇచ్చే ఒక హక్కు, ఒక గుర్తింపు. చాలామంది ఇండియన్స్ H-1B వీసాతో అమెరికాకి వెళ్ళి ఆ తర్వాత గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేస్తూ ఉంటారు. ఇది కొత్త విషయం కాదు. కానీ ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదంత ఈజీ అవ్వబోట్లేదు. ఎందుకంటే కొంతమందికి 10 years, ఇంకొంతమందికి 15 సంవత్సరాలు, ఇంకా అంతకంటే ఎక్కువ కాలం కూడా వేచి ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ సుదీర్ఘ ప్రయాణంలో, ఈ జర్నీలో ఇప్పటికే $1,000 ఖర్చు చేసిన కుటుంబాలకు ఇప్పుడు ఈ కొత్త ఫీజులు కూడా నిజంగా భారంగానే మారబోతున్నాయి. అఫ్కోర్స్ ఇట్ మే నాట్ బీ అ ఛాలెంజ్, బికాజ్ వాళ్ళు చూసే ఆస్పిరేషన్, వాళ్ళు గ్రీన్ కార్డ్ కోసం పడిన దీనికి ఫీజెస్ పెద్ద ఇంపాక్ట్ కాకపోవచ్చు. కానీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ ద ఫీ. ఇమిగ్రేషన్ అంటే వచ్చే అనేక ఫీజులు దట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ యాజ్ వెల్. అసలు మార్పులు ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఫస్ట్ అమెరికా పౌరసత్వం అంటే సిటిజన్షిప్ పొందేందుకు ఈ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ దాఖలు చేసే N-400 న్యాచురలైజేషన్ అప్లికేషన్ ఫీజును భారీగా పెంచాలని ప్రపోజ్ చేశారు. ప్రస్తుతం ఉన్న ఫీజుకి అదనంగా $570 పెంచి మొత్తం $1330 వరకు తీసుకెళ్లాలని ఓ ప్రతిపాదన వచ్చిందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 1.3 lakhs ఇన్ ఇండియన్ కరెన్సీ, దాదాపు 75% పెరుగుదల. ఒక్కసారి భారతీయ కరెన్సీలో దీన్ని లెక్కిస్తే $1330 అంటే కనుక $130,000 ఇంచుమించుగా. ఒక ఫ్యామిలీలో ఇద్దరు పెద్దలు అంటే ఇద్దరు ఈ సిటిజన్షిప్ కోసం అప్లై చేస్తే ఆ ఖర్చు ఎంత పెరుగుతుంది? అఫ్కోర్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళు కావాలి అనుకుంటున్న దానికి ఫీజు పెద్దగా అనిపించకపోవచ్చు, బట్ దీని ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడితో కథ ముగియలేదు. 2026 నుంచి అమెరికా ప్రభుత్వం కొన్ని ఇమిగ్రేషన్ సంబంధిత ఫీజెస్ను ప్రతి సంవత్సరం ఇన్ఫ్లేషన్ ఆధారంగా దీన్ని ఆల్టర్ చేస్తూ ఉంటాయి. సవరించే విధానం కూడా దీన్ని అమలు చేస్తుంది. అంటే భవిష్యత్తులో ఈ ఫీజులు ఇంకా ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. అంతెందుకు, మన ఇండియా నుంచి కానీ లేకపోతే వరల్డ్ వైడ్ ఎక్కడి నుంచి అయినా సరే మనకి ఈ విజిటర్ వీసా ఆర్ బిజినెస్ వీసా అప్లై చేసుకోవాలి అంటే మనకి తెలిసిందే, ముఖ్యంగా ఇండియాలో స్లాట్ అనేది దొరకటం ఇంపాసిబుల్గా మారింది. ఆర్ అట్లీస్ట్ 1 year వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఈ వెయిటింగ్ పీరియడ్ కాకుండా వెంటనే మనకి వీసా అప్లికేషన్కి, వీసా ఇంటర్వ్యూ రావాలి అంటే కనుక $750 పెంచింది. యాక్చువల్గా ఇంట్రడ్యూస్ చేసింది. ఇఫ్ యూ పే $750 యూ కెన్ గెట్ ద వీసా ఇంటర్వ్యూ స్లాట్ మనకి అప్పటికప్పుడే ఇస్తారు. డిపెండింగ్ ఆన్ యువర్ అర్జెన్సీ యూ కెన్ పే దట్ $750 అండ్ యూ కెన్ అపియర్ ఫర్ ద వీసా ఇంటర్వ్యూ. అలాగా. సో అమెరికా వీసా ఇంటిగ్రిటీ ఫీ అనేది మరో కొత్త ఛార్జీని ప్రవేశపెట్టింది. ఇది ప్రధానంగా నాన్ ఇమిగ్రెంట్ వీసాస్కు వర్తిస్తుంది. నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ అంటే స్టూడెంట్ వీసా అవ్వచ్చు, H-1B వర్క్ వీసా అవ్వచ్చు, అలాగే టూరిస్ట్ వీసా అవ్వచ్చు. ఇవన్నీ కూడా నాన్ ఇమిగ్రెంట్ వీసా స్లాట్ కిందకు వస్తాయి ఆ కేటగిరీకి. ఇలాంటి వీసాలకు అదనంగా $250 ఫీజును విధించారు. ఇది నేరుగా గ్రీన్ కార్డ్ హోల్డర్పై కాకపోయినా అమెరికాకి వెళ్ళాలి అని చూస్తున్న కొత్త ఈ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద దీని ఇంపాక్ట్ ఉంటుంది. అంటే అమెరికా ప్రయాణం స్టార్టింగ్ నుంచే, అంటే ఫస్ట్ ఫేజ్ ప్రారంభ దశ నుంచే ఈ ఖర్చు పెరుగుతుంది. ఇప్పుడు ఇండియన్ సిచ్యువేషన్ గురించి మాట్లాడదాం. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో H-1B వీసాదారులు మన భారతీయులే, ఇది చెప్పనక్కర్లేదు. గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్లో కూడా భారతీయులదే చాలా పెద్ద వర్గం. బికాజ్ ఇండియన్స్ ఆర్ వెయిటింగ్, దే హ్యావ్ బీన్ వెయిటింగ్ లైక్ ఇయర్స్ టుగెదర్. అందుకే అమెరికా ఇమిగ్రేషన్ ఫీజెస్లో వచ్చే ప్రతి మార్పు కూడా ఇండియన్స్పై ఆబ్వియస్గా దాని ఇంపాక్ట్ ఉంటుంది అంటలో సందేహం లేదు. ఇంకో విషయం గమనించాలి ఇక్కడ ఏంటంటే, గ్రీన్ కార్డు పొందటం మాత్రమే ఖర్చు కాదు,
నేను ఇంతకుముందు చెప్పినట్టు లాయర్ ఫీజులు, డాక్యుమెంట్ ప్రాసెసింగ్, మెడికల్ ఎగ్జామినేషన్, ప్రీమియం ప్రాసెసింగ్, ఇలా అనేక అడిషనల్ ఖర్చులు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు 2026లో మళ్ళీ పెరిగాయి. కొన్ని వర్గాల్లో అవి $2,965 వరకు చేరాయి. ఇదివరకు మనకు తెలిసిందే H1B ప్రాసెసింగ్, నార్మల్ ప్రాసెసింగ్ ఒకటి, ప్రీమియం ప్రాసెసింగ్ ఒకటి. దాన్ని ఎక్కడి వరకు వీళ్ళు తీసుకెళ్లారంటే, ప్రస్తుతం స్టూడెంట్ అక్కడ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది అయితే ఉంటుందో OPT, దానికి కూడా నార్మల్ ప్రాసెసింగ్ ప్లస్ ఈ ప్రీమియం ప్రాసెసింగ్ అని కూడా పెట్టారు. అంటే తడిసి మోపిడవుతున్న ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ ఖర్చులే కాకుండా ఈ ఈ మన సిచ్యువేషన్, అంటే ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద స్టేటస్ ఏదైతే ఉంటుందో ఆ మధ్యకాలంలో ఉండే ఈ OPT అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి అవ్వచ్చు, దానికి కూడా ఇప్పుడు ప్రీమియం ఫీజెస్ వసూలు చేస్తున్నారు. వాళ్ళ వాదన ఏంటి అంటే కనుక ఇక్కడ ఇమిగ్రేషన్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఈ హోల్ సిస్టమ్, దీని నిర్వహణకి చాలా ఖర్చు అవుతుంది. USCIS అంటే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనే సంస్థ ప్రధానంగా దరఖాస్తు ఫీజుల ద్వారానే నడుస్తుంది. అంటే వీళ్ళకు వచ్చే ఫీజెస్ చిన్న చితక ఉండవు. అయితే ప్రస్తుతం ఈ పెరిగిన దరఖాస్తుల సంఖ్య, ఈ అప్లికేషన్స్ ఏవైతే పెరుగుతాయో వాటికి సాంకేతిక మౌలిక వసతులు, అంటే ఈ టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నిటికీ, అలాగే సిబ్బంది ఖర్చులు, అంటే వాళ్ళకి పే చేసే శాలరీస్ అవ్వచ్చు, పేమెంట్స్ అవ్వచ్చు, వీటిని నిర్వహించడానికి అదనంగా ఆదాయం అవసరం అని అధికారులు చెప్తున్నారు. ఇది వాళ్ళ వర్షన్. కానీ విమర్శకులు మరో కోణం చూపిస్తున్నారు. దెర్ ఈజ్ అనదర్ యాంగిల్. ఇప్పటికే అమెరికాలో ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ భారీగా పెరిగింది. ఇంటి అద్దెలు పెరిగాయి, ఇన్సూరెన్స్ ఖర్చులు పెరిగాయి, పిల్లల విద్యా ఖర్చులు, అంటే ఎడ్యుకేషన్కి కూడా పెట్టే ఫీజెస్ కూడా పెరిగాయి. ఇప్పుడు ఇమిగ్రేషన్ ఫీజెస్ కూడా పెరిగితే మరి మిడిల్ క్లాస్ ఈ వలస కుటుంబాలు ఎవరైతే ఇమిగ్రెంట్స్గా అక్కడికి వెళ్ళారో వాళ్ళ మీద అదనపు భారం పడుతుంది అంటే సందేహమే లేదు. ఇప్పుడు బిగ్ క్వశ్చన్ ఏంటంటే, దీనివల్ల అమెరికాకు వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గుద్దా? ప్రస్తుతం చూస్తే సమాధానం అవసరం లేదనే వినిపిస్తోంది. ఎందుకంటే ఖర్చులు అంత పెరిగిపోయినాయి, గ్యారంటీ లేదు. అమెరికా ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత పెద్ద ఉద్యోగ మార్కెట్స్లో ఒకటి ఖచ్చితంగా చెప్పాలి. ఇవాళకి కూడా అత్యున్నత వేతనాలు, అంటే దట్ హైయెస్ట్ శాలరీస్ అండ్ టాప్ గ్రేడెడ్ యూనివర్సిటీస్, స్టార్టప్ ఆపర్చునిటీస్, అలాగే రీసెర్చ్ రంగం చాలా పటిష్టంగా ఉంటుంది అమెరికాలో. ఇవన్నీ ఇంకా ప్రపంచం నలుమూల నుంచి కూడా ప్రతిభను ఆకర్షిస్తున్నాయి. దే ఆర్ అట్రాక్టింగ్ డెఫినెట్లీ స్కిల్. అయితే ఒక మార్పు మాత్రం ఖచ్చితంగా ఉంది, కనిపిస్తుంది. ఫ్యూచర్లో అమెరికాకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు కేవలం వీసా మాత్రమే కాదు, మొత్తం ఇమిగ్రేషన్ కోసం ఖర్చు చేసేది అంతా కూడా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా కళ కేవలం ప్రతిభతో సాధించేది మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా బలంగా సిద్ధం కావాల్సిన ప్రయాణంగా మారుతోంది. చివరిగా అమెరికా ఇప్పటికీ అవకాశాల దేశమే, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆ అవకాశాలకు చెల్లించాల్సిన ధర గ్రాడ్యువల్గా పెరుగుతోంది. గ్రీన్ కార్డ్, సిటిజన్షిప్, వీసాస్, ఇమిగ్రేషన్ ఫీజెస్, ప్రతి దశలో కూడా ఖర్చు పెరుగుతుంది. అమెరికా తలుపులు పూర్తిగా మూసుకోలేదు, ద డోర్స్ ఆర్ స్టిల్ ఓపెన్, బట్ కానీ ఆ తలుపు దాటడానికి చెల్లించాల్సిన ఫీజు మాత్రం గతం కంటే ఎక్కువగా మారుతోంది. అమెరికా కళ ఇంకా బ్రతికే ఉంది అనేది చెప్పచ్చు. కానీ ఆ కళని ఇప్పుడు మరింత ప్లానింగ్, మరింత సహనం, పేషెన్స్, మరింత డబ్బు అవసరం అవుతోంది. ఇది యూస్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ మరియు భవిష్యత్ వలసదారులు, అంటే వెళ్ళాలి అనుకునే వాళ్ళపై ప్రభావం చూపిస్తున్న తాజా ఫీజుల కథ. ఇంతేకాదు, ఇవాళ లేటెస్ట్గా వచ్చిన ఒక అప్డేట్ కూడా మీకు చెప్పాలి అంటే కనుక స్టూడెంట్స్ విషయం. ముఖ్యంగా ఇప్పుడు ఇది సెనెట్లో పాస్ కూడా అయ్యిందని చెప్తున్నారు. అదేంటంటే, ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ కానీ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ MS కానీ చేసిన తర్వాత అక్కడ యూఎస్లో ఎంతకాలం ఉండాలి అనేది అది ఓపెన్గా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన స్టూడెంట్ 4 years వాళ్ళ ఎడ్యుకేషన్ ఉంటే కనుక, ఆ తర్వాత ఇఫ్ దే వాంట్ టు స్విచ్ టు ద MS ఆర్ సమ్ అదర్ స్టేటస్, అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే అప్లై చేసుకున్నారో అప్పటి నుంచి దే యూస్ టు కన్సిడర్ యాజ్ అ లీగల్ ఇమిగ్రెంట్. బట్ ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన కొత్త రూల్ ప్రకారం మీకు 4 ఏళ్ల వీసా తర్వాత మీరు ట్రాన్స్ఫర్ ఆఫ్ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో, ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ స్టేటస్ అని ఏదైతే అంటారో దానికి కూడా మీరు USCISని సంప్రదించాలి, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ పర్మిషన్ తెచ్చుకోవాలి. అది రావటం లేట్ అయితే కనుక దట్ వాట్ ఎవర్ ద స్విచ్చింగ్ పీరియడ్, అది మీరు లీగల్గా ఉన్నట్టు కాదు. ఇలాంటి కొత్త కొత్త చేంజెస్ ఎన్నో వస్తున్నాయి. బట్ యూనివర్సిటీస్ వీటన్నిటిని వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే అక్కడికి యూనివర్సిటీస్కి వచ్చే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తోటే వాళ్ళ మనుగడ ఉంటుంది అనే దాంట్లో ఏం మాత్రం అతిశయోక్తి లేదు. బికాస్ ద ఫీజ్ ఇస్ వాట్ వీ పే ఇస్ లైక్ యూనివర్సిటీస్కి అవి చాలా పెద్ద ఆర్థిక వనరు అని చెప్పచ్చు. ఆదాయం ఏ రకంగా వస్తుందో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ నుంచే వస్తాయని కొత్తగా చెప్పిన అవసరం లేదు. అలాంటిది ప్రస్తుతం ఇప్పుడు ఈ కొత్తగా ఏదైతే ఈ రూల్ ఉందో దీనివల్ల వచ్చే స్టూడెంట్స్ ఖచ్చితంగా తగ్గిపోతారు.
ఎందుకంటే స్టూడెంట్స్ నుంచి ఓపీటీ రావడానికి, ఆ తర్వాత H1 అప్లై చేసుకోవడానికి, లేదంటే ఇంకే స్టేటస్కి వెళ్ళడానికన్నా కూడా టైం తీసుకుంటారు. మరి ఆ టైంలో నీకు స్టేటస్ లీగల్గా లేకపోతే ఎలా ఉంటారు? యూఆర్ బౌండ్ టు కమ్ బ్యాక్. సో ఈ రకంగా మరి అమెరికా వెళ్ళే విద్యార్థులపై పడుతున్న ఈ అదనపు భారం అవ్వచ్చు, లేకపోతే ఈ అన్సర్టనిటీ అవ్వచ్చు, ఖచ్చితంగా కూడా ఇది ఒక క్వశ్చన్ మార్క్గా స్టూడెంట్స్ వెళ్ళటానికి ఇది 2 సార్లు ఆలోచించే విధంగా అయితే ఖచ్చితంగా ఉంది అని చెప్పచ్చు. రైట్. సో దీన్ని మరి యూనివర్సిటీస్ వ్యతిరేకిస్తున్నట్టు, ఒకవేళ వాళ్ళు మళ్ళీ కోర్ట్స్కి వెళ్తే కనుక అక్కడ ఏదన్నా మరి కోర్టు దగ్గర దీన్ని కొట్టివేయడమా, లేదంటే అది మార్పులకి అవకాశం ఉంటుందా అంటే ఖచ్చితంగా అవకాశం లేకపోలేదు. బట్ దీన్ని కాంగ్రెస్లో అయితే దీనికి ఓకే చెప్పారు. సో ఇది త్వరలోనే ఇది అమలు కూడా కాబోతోంది. అయితే ఇప్పటివరకు ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్కి ఇది వర్తిస్తుందా, లేదంటే రేపు వెళ్ళబోయే వాళ్ళకి ఇది వర్తిస్తుందా అనేది మాత్రం క్లారిటీ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. I will definitely explain in a coming explainers down the line. Thank you so much for watching. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.